దయచేసి గమనించండి. ఈ వీడియోలో లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన విషయం ఉంది. ఇప్పుడు మనుషులలో మహిళల ప్రత్యుత్పత్తి వ్యవస్థను చూద్దాం. కుడివైపున ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎక్కడుందో మీరు చూడవచ్చును. ఎడమ వైపున దానిని పెద్దగా చూపించిన రూపం ఉంది. ఇప్పుడు దాని వివిధ భాగాలను పరిశీలిద్దాం. ముందుగా పై భాగంలో కనిపిస్తున్న వాటిని చూద్దాం. వీటిని స్త్రీ బీజకోశాలు అంటారు. స్త్రీ బీజకోశాలు ఏం చేస్తాయి? వాటి ప్రధాన పనుల్లో ఒకటి అండకణాలను తయారు చేయడం. అమ్మాయిలు యవ్వన దశలోకి చేరుకున్న తర్వాత అంటే వారి లైంగిక అవయవాలు పరిపక్వం చెందడం ప్రారంభమైనప్పుడు అండాశయాలు సాధారణంగా నెలకు ఒక అండాన్ని విడుదల చేస్తాయి. మరింత స్పష్టంగా చెప్పాలి అంటే అమ్మాయిలు పుట్టినప్పటి నుంచే వారి అండాశయాల్లో చాలా సంఖ్యల్లో పరిపక్వం చెందని అండాలు ఉంటాయి. వాటి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అవి యవ్వన దశకు చేరుకున్న తర్వాత మాత్రమే పరిపక్వం చెందడం ప్రారంభిస్తాయి. అప్పుడు ఆ అండాలు పరిపక్వం చెందడం మొదలవుతుంది. సాధారణంగా నెలకు ఒక అండం విడుదలవుతుందని మనం గమనిస్తాము. మీకు సందేహం రావచ్చు. ఏమని? మనకు 2 అండాశయాలున్నాయి కాబట్టి నెలకు 2 అండాలు విడుదలవుతాయా అని. కాదు. సాధారణంగా మాత్రం నెలకు ఒక అండమే విడుదలవుతుంది. ఒక నెలలో ఒక అండాశయం అండాన్ని విడుదల చేస్తుంది. తరువాత నెలలో మరో అండాశయం విడుదల చేస్తుంది అని ఊహించవచ్చు. ఇలా అవి ఒకదాని తర్వాత ఒకటిగా చేస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో 2 అండాశయాలు అండాలను విడుదల చేస్తాయి. అప్పుడు 2 అండాలు ఉండే అవకాశం ఉంటుంది. అది పూర్తిగా సాధ్యమే. కానీ సాధారణంగా మాత్రం నెలకు ఒక అండమే విడుదలవుతుంది. ఇంకా అండాశయాలు ఏం చేస్తాయి అంటే, అవి ప్రొజెస్టెరోన్, ఈస్ట్రోజెన్ వంటి ముఖ్యమైన లైంగిక హార్మోన్‌లను కూడా విడుదల చేస్తాయి. యవ్వన దశలో అమ్మాయిలలో కనిపించే ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధికి ఈ హార్మోన్‌లు సహాయపడతాయి. అలాగే అండాశయాల నుంచి ఎంత సంఖ్యలో అండాలు విడుదల కావాలో కూడా ఈ హార్మోన్‌లే నియంత్రిస్తాయి. ఇప్పుడు విడుదలైన పరిపక్వ అండం ఇదే అనుకుందాం. అది ఇప్పుడెక్కడికి వెళ్తుంది? అది ఈ గొట్టంలోకి ప్రవేశిస్తుంది. ఇది చాలా చాలా పలుచని గొట్టం. మరియు దీనికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉంది. ఆ గొట్టాన్ని అండవాహిక అంటారు. ఈ గొట్టాన్ని అండవాహిక అంటారు. దీనికి మరో ప్రసిద్ధ పేరు కూడా ఉంది. దీనిని ఫలోపియన్ నాళమని కూడా అంటారు. ఈ 2 పేర్లు కూడా చాలా సాధారణంగా ఉపయోగిస్తారు. కాబట్టి మనకు 2 తెలిసుండాలి. అయితే ఫలోపియన్ నాళం ఏం చేస్తుంది? ఇది అండాన్ని ఒక సంచి లాంటి నిర్మాణంలోకి నెడుతుంది. ఆ నిర్మాణం ఒక సాగే సంచిలా ఉంటుంది. దీనిని గర్భాశయం యూట్రస్ అంటారు. సాధారణ భాషలో దీనిని గర్భకోశం లేదా ఊంబ్ అని కూడా అంటారు. గర్భధారణ సమయంలో శిశువు ఇక్కడే పెరుగుతుంది. ఇప్పుడు క్రింద భాగాన్ని చూస్తే గర్భాశయానికి ఉన్న ఓపెనింగ్‌లా కనిపిస్తుంది. ఈ ఓపెనింగ్‌కి కూడా ఒక పేరుంది. దీనిని గ్రీవం, సర్విక్స్ అంటారు. ప్రసవ సమయంలో బిడ్డ బయటకు రావాలంటే ఈ గ్రీవం తెరుచుకోవాలి. చివరిగా మనం యోని, వెజినాను చూస్తాము. లైంగిక సంభోగం సమయంలో పురుషాంగం ప్రవేశించే భాగం ఇదే. ఇవి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ప్రధాన భాగాలు. ఇప్పుడు మళ్ళీ ఆ అండం గురించి చూసేద్దాం. అండం ఫలోపియన్ ట్యూబ్‌లోకి ప్రవేశించిన తర్వాత ఏమవుతుంది? నేను చెప్పినట్లే ఫెలోపియన్ నాళం అండాన్ని నెట్టడం ప్రారంభిస్తుంది. దాన్ని గర్భాశయం వైపు కదిలిస్తుంది. స్త్రీ బీజకోశాలు అండాన్ని విడుదల చేసిన వెంటనే అవి గర్భాశయానికి సంకేతం పంపుతాయి. నేను అండాన్ని విడుదల చేశాను అని చెబుతాయి. ఆ అండం ఎప్పుడైనా ఫర్టిలైజ్ కావచ్చు. కాబట్టి దానికి సిద్ధంగా ఉండాలి అని గర్భాశయానికి సంకేతం ఇస్తాయి. అప్పుడు గర్భాశయం సరే నేను సిద్ధమవుతాను అని స్పందిస్తుంది. దాని ఫలితంగా గర్భాశయ గోడల లోపలి పొర మందంగా మారడం ప్రారంభిస్తుంది. అది రక్తంతో సమృద్ధిగా మారుతుంది. అది ఎందుకు జరుగుతుంది అంటే అండం ఫర్టిలైజ్ అయితే దానికి పోషకాలు అవసరమవుతాయి. ఆ పోషకాలు ఈ రక్తం ద్వారా అందుతాయి. అందుకే గర్భాశయం గర్భధారణ కోసం తనను తాను సిద్ధం చేసుకుంటుంది. తర్వాత ఏమవుతుంది?
అది అక్కడ వీర్యకణాలు ఉన్నాయా? లేదా? అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అక్కడ వీర్యకణాలు లేవు అనుకుందాం. అప్పుడేమవుతుంది అంటే, కొంతకాలంగా గర్భధారణ కాకుండా ఉన్న ఆ అండం ఎక్కువ కాలం జీవించలేదు. అండం విడుదలైన కొన్ని రోజుల తర్వాత అది విచ్ఛిన్నం అవుతుంది. అంటే విడుదలైన తర్వాత దాని జీవించే కాలం చాలా తక్కువ. అది గర్భధారణ లేదా ఫెర్టిలైజ్ కావాలి. లేకపోతే అది క్రమంగా నశిస్తుంది. అది నశించిన తర్వాత స్త్రీ బీజకోశాలు ఆ అండం ఫెర్టిలైజ్ కాలేదు అని గుర్తిస్తాయి. తరువాత అవి గర్భాశయానికి ఆ లోపలి పొర ఇప్పుడు అవసరం లేదు, దాన్ని తొలగించవచ్చు అని సంకేతం పంపుతాయి. ఇప్పుడు ఆ గర్భాశయం ఆ పొరను తొలగించడం ప్రారంభిస్తుంది. అది ఎలా చేస్తుంది అంటే, ఆ పొరను శరీరం బయటకు పంపించడం ప్రారంభిస్తుంది. దాని ఫలితంగా యోని ద్వారా రక్తస్రావం జరుగుతుంది. దీనినే మనం ఋతుస్రావం లేదా మెన్స్ట్రుయేషన్ అంటాము. ఈ ఋతుస్రావ సమయంలో రక్తస్రావం సాధారణంగా 2-5 రోజుల వరకు ఉండవచ్చు. ఇది వ్యక్తిని బట్టి మారుతుంది. అంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం చక్రం మళ్ళీ ప్రారంభమవుతుంది. అందుకే ఋతుస్రావం దాదాపు ప్రతి నెల జరుగుతుంది. తరువాత వీడియోలో మిగతా భాగాన్ని చూద్దాం.